బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ 100కు పైగా దేశాల పెట్టుబడులు 18 రోజ్గార్ మేళాలో ప్రధాని మోడీ 61,000 మంది నియామక పత్రాలు అందజేత. ఇక్కడ దాదాపు చాలా మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి చెప్తోంది. నిన్న బండి సంజయ్ కూడా చెప్పారు, చాలా మందికి 11 లక్షల ఉద్యోగాలు ఇప్పటివరకు కూడా మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన పాపం వల్ల కనీసం ఏ ఒక్క నిరుద్యోగం కూడా పట్టించుకోలేదని చెప్పేసి నిన్న బండి సంజయ్ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. ఒకసారి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దశాబ్ద కాలంలోనే దేశ జీడీపీని రెట్టింపు చేసుకున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారత్ అని చెప్పారు. ప్రస్తుతం 100కు పైగా దేశాలు ఎఫ్డిఐల ద్వారా భారత్లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. 2014 ముందు దశాబ్దంలో పోలిస్తే ఎఫ్డిఐ ప్రవాహం 2.5 రేట్లు పెరిగిందని చెప్పారు. ఈ పెట్టుబడుల వల్ల యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు సృష్టి జరుగుతోందన్నారు. శనివారం 18వ జాతీయ రోజ్గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా మాట్లాడారు. భారతదేశంలోని యువతకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ కొత్త ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆయన చెప్పారు, పలు దేశాల్లో వాణిజ్య మొబిలిటీ ఒప్పందాలు కుదుర్చుకుంటోందని అన్నారు. దీనివల్ల నైపుణ్యం కలిగిన భారత యువతకు దేశాల్లో కూడా ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. రోజ్గార్ మేళా ఒక సంస్థలా మారింది. ఒక పథకంగా ప్రారంభమైన రోజ్గార్ మేళా నేడు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలా మారిందని ప్రధాని మోడీ అన్నారు. ఇప్పటి వరకు లక్షలాది మంది యువతకు ప్రభుత్వ శాఖల నుంచి నియామక పత్రాలు అందాయని చెప్పారు. ఈ సందర్భంగా జనవరి 24వ తేదీ ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నదన్నారు. ఆయన ఇదే రోజు రాజ్యాంగ జనగణమనను జాతీయ గీతంగా, వందే మాతరాన్ని జాతీయ గేయంగా గుర్తించామని గుర్తు చేశారు. అలాంటి ముఖ్యమైన రోజున అందించిన నియామక పత్రాలు వికసిత్ భారత్ దిశగా యువతను నడిపించే సంకల్ప పత్రాలని అన్నారు. 45 ప్రాంతాల్లో నిర్వహణ. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 18వ రోజ్గార్ మేళా నిర్వహించారు. ఇందులో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల సంస్థల్లో ఎంపికైన 61,000కు పైగా యువతకు నియామక పత్రాలు శనివారం నాడు అందజేశారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో సేవలు అందించనున్నారు. కాగా ఈ రోజ్గార్ మేళా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా నియామక పత్రాలు అందజేసినట్టు కార్యాలయం వెల్లడించింది. ఏదైతే దీనికి సంబంధించి రోజ్గార్ మేళా, ఇది ఒక దేశంలోనే 18వ మేళా, జాబ్ మేళాగా చెప్పచ్చు దీన్ని. ఇందులో దాదాపు 45 ప్రాంతాల్లో కూడా ఈ మేళా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇప్పుడు మొన్న 61,000 నియామక పత్రాలు అందించారు. ఇంతకుముందు ఇప్పటి వరకు 61,000 మందితో పోలిస్తే ఇప్పుడు 11 లక్షలకు పైగా కూడా మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కూడా మోడీ గారు చెప్తున్నారు. అలాగే నిన్న బండి సంజయ్ మాట్లాడిన విధానంలో చూసినట్టయితే కేంద్రంలో ఇన్నేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగులను పట్టించుకున్న పాపన పోలే. ఇప్పటికీ మేము 11 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, కానీ మీరు ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చినా మాకు ఆధారాలతో సహా చూపిస్తే మేము నమ్మగలం అని చెప్పేసి కూడా బండి సంజయ్ పెద్ద ఎత్తున కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి.